కలెక్టర్ విశ్వేశ్వరరావు యంగ్ ఐపీఎస్ ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఇతన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ సస్పెండ్ చేసింది. కారణం తోటి లేడీ ఐపీఎస్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనే దాని మీద సస్పెండ్ చేసింది పోలీస్ అకాడమీ. దీంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడు అనేది వచ్చినటువంటి మరొక ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషను, వైద్యులు రికార్డులు పరిశీలించి అతను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, అతను ఎక్కువగా మోతాదుకు మించి తాగిన కారణంగా స్పృహ తప్పిపోయాడు, అంతే తప్ప సూసైడ్ అటెంప్ట్ చేయలేదని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అలాగే వైద్యులు కూడా తేల్చారు. సరే, ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డిని ఏం చేయబోతున్నారు? మరి ఈ సస్పెన్షన్ అయితే ఉంది. ఈ సస్పెన్షన్లో ఉన్నప్పుడు ప్రొఫెషనరీ పీరియడ్లో ట్రైనింగ్ అయితే అవడానికి లేదు, సర్వీస్లోకి తీసుకోరు. మరి ఫైనల్ డెసిషన్ని ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు సస్పెన్షన్ చేసేటప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి ప్రివిలేజ్ కమిటీ మొత్తం పరిశీలించిన తర్వాతనే సస్పెండ్ చేసింది. వాళ్ళు ఒక రిపోర్ట్ని డిఓపిటికి పంపిస్తారు. డిఓపిటి ఏంటి? సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ. డిఓపిటి అంటే ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది. మొత్తం సివిల్ సర్వెంట్లందరూ కూడా డిఓపిటి పరిధిలోనే ఉంటారు. అక్కడికి పంపిస్తే అక్కడ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేస్తారు. ఆ కమిటీ ఈ కేసును టేకప్ చేసి ఫైనల్గా అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక ఒపీనియన్కి వస్తుంది. ఆ తర్వాత ఇతన్ని మళ్ళా సర్వీసులోకి తీసుకోవాలా లేదా డిస్మిస్ చేయాలా అనేది నిర్ధారిస్తుంది. ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది అతని మీద. సో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ తర్వాత కోర్టులోకి వెళ్తుంది. ఛార్జ్షీట్ కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో ఫైనల్ అయ్యేంత వరకు కూడా ఈయన సస్పెన్షన్లోనే ఉంటారు. అప్పటి వరకు మరి సర్వీసులోకి తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే డిఓపిటి కనుక ఇన్వాల్వ్ అయ్యి డిఓపిటి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఇది కేవలం ఇద్దరు ప్రొఫెషనరీ పీరియడ్లో ఉన్నటువంటి ఐపీఎస్ల మధ్య జరిగినటువంటి సాన్నిహిత్య లేదంటే సాహచర్యము అని చెప్పి కనుక భావిస్తే అప్పుడు సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళా సర్వీస్లోకి తీసుకుంటుంది. అప్పుడు ప్రొఫెషనరీ పీరియడ్లోకి సర్వీస్లోకి తీసుకుని ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ ప్లెడ్జ్డ్ ఐపీఎస్గా ఈయన్ని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈయన ఫుల్ ప్లెడ్జ్డ్ ఐపీఎస్ కాదు, ట్రైనీ ఐపీఎస్. సో కాబట్టి ఇతని విషయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇతనితోటి ట్రైన్ అవుతున్నటువంటి లేడీ ఐపీఎస్ తోటి ఇతనికి రిలేషన్షిప్ ఉంది. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. ఆ రిలేషన్షిప్ సంబంధించినటువంటి ఆధారాలు తన మొబైల్లో ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ రిలేషన్షిప్లో ఇద్దరి మధ్య తేడా వచ్చేసింది. దీంతో బ్రేకప్ అయిపోయింది. ఆ బ్రేకప్ అయినటువంటి సమయంలో ఇతను వ్యవహరించినటువంటి తీరు అబ్జెక్షనబుల్గా ఉంది. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ సస్పెండ్ చేసింది. ఏంటి అది అని అంటే మ్యాన్ హ్యాండిల్ చేశారు. ఆమె మీద గొంతు మీద పట్టుకున్నారనేది ఆమె చేసినటువంటి ఆరోపణ. ఈ ఆరోపణని బేస్ చేసుకొని అక్కడ ఉన్న సీసీ కెమెరాలు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రాథమిక నిర్ధారణకు వచ్చి సస్పెండ్ చేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకి ఐపీఎస్ అసోసియేషన్లు, ఐఏఎస్ అసోసియేషన్లు, అలాగే కేంద్ర హోంశాఖ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి, ఇతని పక్షాన్ని నిలవాలి అనేటువంటి ఒక ట్వీట్ ఎక్స్లో కనిపించింది. అది ఎవరు చేశారో తెలుసా? సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తూ ఇది ఇద్దరి మధ్య సాగినటువంటి రిలేషను, ఇది బ్రేకప్ అయిపోయింది కాబట్టి శిక్ష వేస్తే ఇద్దరికి వేయాలి, లేదంటే ఉదయ్ కృష్ణారెడ్డికే ఎందుకు వేస్తారు? ఇద్దరు కలిసి రిలేషన్ మెయింటైన్ చేశారు, రిలేషన్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. కాబట్టి ఒకవేళ ఇతను చేసింది నేరము అని అనుకుంటే, రిలేషనే నేరం అనుకుంటే, ఆ ట్రైనీ మహిళా
ఐపీఎస్ను కూడా సస్పెండ్ చేయాలి. కాబట్టి ఆవిడ్ని సర్వీస్లో ఉంచారు కాబట్టి ఇతను కూడా సర్వీస్లో తీసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తూ సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ గారు, హోమ్ మినిస్టరు, అలాగే ఐఏఎస్ అసోసియేషన్, ఐపీఎస్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి అనేది ఆయన చేసినటువంటి ట్వీట్ నాగేశ్వరరావు గారు. సో నాగేశ్వరరావు గారు చేసినటువంటి ట్వీట్ ఇది. ఎం నాగేశ్వరరావు ఐపీఎస్ రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్గా చేశారు. ఈయన ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ఫెయిర్నెస్గా ఉండాలి అని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పారు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను చిన్నతనంలోనే మదర్ చనిపోయారు, ఉదయ్ కృష్ణారెడ్డి మదరు. ఆ తర్వాత ఫాదర్ లేడు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర పెరిగారు. వాళ్ళ అమ్మమ్మ కూరగాయలు అమ్ముతూ అతను చదివించింది. ఆ తర్వాత కానిస్టేబుల్గా అతను ఎంపికయ్యాడు. కానిస్టేబుల్గా పనిచేస్తున్న సమయంలో ఒక సిఐ దగ్గర పనిచేయటం, అతను వ్యవహరిస్తున్న తీరు నచ్చక ఇతను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత సివిల్స్కి ప్రిపేర్ అయ్యారు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యి థర్డ్ అటెంప్ట్లో ఈయన ర్యాంక్ సంపాదించారు. అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫైనాన్షియల్గా బాగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి తండ్రి ప్రేమాభిమానాలు అనేవి తెలియనటువంటి అత్యంత నిరుపేదం నుంచి వచ్చినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి యొక్క మానసిక పరివర్తన ఎలా ఉంటుంది అనేటువంటి కోణంలో నుంచి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ఆలోచించాలి, అలాగే కేంద్ర హోంశాఖ కూడా ఆలోచించాలి, డిఓపిటి కూడా ఆలోచించాలి అనేది నాగేశ్వరరావు గారు చేసినటువంటి ట్వీట్ యొక్క సారాంశం. లాస్ట్లో ఆయన ఇదంతా రాశారు, దాదాపు 3 పేజీలు రాసి ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇక్కడ సపోర్ట్ చేయాలి. ఆల్సో రిక్వెస్ట్ నానా లోకేష్ గారు అండ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కైండ్లీ ఇంటర్వీన్ అండ్ సపోర్ట్ దిస్ డిజర్వింగ్ యంగ్ ఆఫీసర్ అని చెప్పి రాస్తూ పిఎంఓ ఇండియా పిఎంఓ ఆఫీస్కి ఆయన, అలాగే ఐపీఎస్ అసోసియేషన్కి, ఐఏఎస్ అసోసియేషన్కి కూడా ట్యాగ్ చేశారు. కింద ఈ పోస్ట్ పెట్టారు. ఏం పెట్టారు? వీ వర్ ఇన్ consensual relationship physically and emotionally prior to and even after her marriage. I informed her husband when fights escalated and she forced me to be intimate. IPS Uday Krishna Reddy claims in note before suicide attempt. So ఈయన సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఒక లెటర్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఆ లేడీ ఐపీఎస్ అధికారి ఉన్నారు కదా, ఆమె పేరు డిస్క్లోజ్ చేయకూడదు, కానీ ఇక్కడ ఈయన ఒక ఐపీఎస్ డిస్క్లోజ్ చేశారు కాబట్టి సీనియర్. ఆమె పేరు సుమా హెచ్కే, ఐపీఎస్ సుమా హెచ్కే. ఆమె యాక్చువల్గా ఆమె ఇనిషియేట్ చేసింది తన భర్తకి ఇన్ఫార్మ్ చేయమని మెసేజ్ పెట్టమని, అందుకే చేశారు అనేది ఈయన లేఖలో పొందుపరిచిన అంశం. ఎవరు? ఉదయ్ కృష్ణారెడ్డి. అది పొందుపరుస్తూ ఒకవేళ ఈయన మీద చర్య తీసుకున్నామనేది, వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు పక్షాన ఒకేలాగా వ్యవహరించాలి, నిష్పక్షపాతంగా ఈ కేసులు వ్యవహరించాలి అనేది సిబిఐ మాజీ డైరెక్టర్ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి కష్టపడి చిన్నతనం నుంచి నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అనేక మంది గ్రామీణ ప్రాంత యువతకు ఆయన ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఆయనకి ఇలాంటి పరిస్థితి రావడం అనేది ఒక దురదృష్టకరం. ఇలాంటి సమయంలో అతను సపోర్ట్గా ఉండాలి, నిష్పక్షపాతమైన విచారణ జరగడానికి. ఒకవేళ అతను గనక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా లేకపోతే, అంటే రిలేషన్షిప్ అనేది ఇద్దరిది రిలేషన్షిప్ ఉంది కాబట్టి, ఈ రెండు వైపుల నుంచి ఉంది కాబట్టి, వన్ సైడ్ కాదు కాబట్టి దీన్ని నిష్పక్షపాతంగా విచారించాలి అనేది ఆయన చెప్తూ సపోర్ట్ చేయమని చెప్పి సిబిఐ మాజీ డైరెక్టర్ ఆయన ఒక ట్వీట్ చేశారు. మరి ఈ కేసులో ఉదయ్ కృష్ణారెడ్డి యంగ్ ఐపీఎస్కి సపోర్ట్ చేయాలా, లేదంటే కేవలం ఉదయ్ కృష్ణారెడ్డి తప్పు చేశారు, రిలేషన్లో ఉన్నటువంటి ఆ లేడీ ఐపీఎస్ తప్పు చేయలేదని భావించాలా? ఈ మొత్తం ఎపిసోడ్ మీద మాజీ డైరెక్టర్ సిబిఐ ఆయన ఇచ్చినటువంటి ఒక ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీటు
ఎగ్జాక్ట్గా మీకు అనిపిస్తుందా? సపోర్ట్ చేయాలా ఉదయ కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలా? డిఓపిటి మళ్ళా సర్వీస్లోకి తను తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.